హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మధురమైన భోజనం. ఈరోజు వీడియోలో మనం మామిడికాయ నువ్వుల పొడి పులిహోర ఎలా చేయాలో చూద్దాం. పులిహోరని ఇష్టపడే వాళ్ళు ఎవరుంటారండి? అందరికీ ఇష్టమే. మరి అందులో వెరైటీగా చేసుకోవడం అంటే చాలా ఇష్టం. అందులో రకమే ఈ మామిడికాయ నువ్వుల పొడి పులిహోర. పైగా ఇది సమ్మర్లో మాత్రమే మనం చేసుకోగలం. మరి దీని తయారీ విధానం చూద్దామా? చాలా సింపుల్గా చేసుకోవచ్చు. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ముందుగా రైస్ని బాయిల్ చేసుకొని ఈ విధంగా పక్కన తీసి పెట్టుకోవాలి. నేను ఇద్దరికి సరిపడేట్టు చేస్తున్నానండి. తరువాత ఒక మామిడికాయ తీసి ఇలా సన్నగా తురుముకొని ఉంచుకోవాలి. పోపుకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్: శనగపప్పు, మినప్పప్పు, జీడిపప్పు, ఆవాలు, కట్ చేసి పెట్టుకున్న అల్లం తరుగు, ఒక ఎండుమిర్చి, అలానే 2-3 పచ్చిమిర్చి, కాస్త కరివేపాకు, జీలకర్ర. తరువాత నువ్వుల పొడి కోసం ఒక స్పూన్ నువ్వులు తీసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి అందులో వేసి లైట్గా వేయించుకోవాలి. ఇవి కాస్త వేగితే సరిపోతుందండి. ఇదిగో ఈ విధంగా రెడ్ కలర్లో వస్తే చాలు. ఇప్పుడు వీటిని మిక్సీలో వేసి చల్లారనివ్వాలి. ఈలోపు పులిహోర పోపు కోసం స్టవ్ మీద కళాయి పెట్టి అందులో కాస్త ఆయిల్ వేసుకొని కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, ఆవాలు వేసి వేగనివ్వాలి. ఇలా వేగిన 1 నిమిషం తర్వాత ఇందులోనే తరిగి పెట్టి ఉంచుకున్న అల్లం తరుగు. ఈ అల్లం పులిహోరలో వేసిన తర్వాత అది ఊరాక మంచి టేస్ట్ ఇస్తుందండి. తరువాత మినప్పప్పు, శనగపప్పు వేసి వీటిని వేయించాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. అప్పుడు పోపు అంతా చక్కగా వేగుతుంది. పులిహోర మరింత టేస్ట్ రావడం కోసం ఇందులో జీడిపప్పు కూడా వేసుకోండి. పోపు వేగిన తర్వాతే వేసుకుంటేనే జీడిపప్పు చాలా టేస్టీగా ఉంటుందండి. పోపుతోటే ముందే వేస్తే ఇది బాగా మాడిపోతుంది, అంత టేస్ట్ బాగోదు కూడా. ఇప్పుడు ఇందులోని 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ వేసి వేయించుకోవాలి. ఇలా పోపు వేగిన తర్వాత మనం ఇప్పుడు మెయిన్ ఇంగ్రీడియంట్ అదేనండి, మామిడికాయ తురుము వేసుకోవాలి కదా. ఇది వేస్తేనే ఈ పోపుకి మరింత టేస్ట్ వస్తుంది. ఈ మామిడికాయ తురుముని కూడా బాగా వేయించుకోండి. మంచి స్మెల్ వస్తుందండి. మరి మీకు కూడా ట్రై చేయండి. మీకు మంచి స్మెల్ అలాగే మంచి ఫ్లేవర్ ఉన్న పులిహోర ఖచ్చితంగా ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఆ పోపుని ఇలా రైస్లో వేసి రైస్ అంతా ఇలా పైన పోపుపై వేసుకోవాలి, దాని ఫ్లేవర్ బయటికి పోనివ్వకుండా. ఇప్పుడు ఇందులోనే ఒక చిటికెడు ఇంగువ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఈ టిప్ పాటించండి, మీరు మంచి పులిహోరని ఎంజాయ్ చేస్తారు. అంతేకాదండోయ్, మీరు మర్చిపోయారా, మనం నువ్వుల పొడి ఇంకా పొడి చేసుకోలేదు, అదే చల్లారింది కదా. ఈ విధంగా పొడి చేసుకొని ఇప్పుడు దీన్ని పులిహోరలో వేసుకోవాలి. ఇంకేంటండి, ఇంకా పోపు అలాగే ఈ నువ్వుల పొడి వేసి రైస్ని కలుపుకోవడమే లేట్. చూడండి, ఈ విధంగా నెమ్మదిగా అన్ని వైపులా రైస్ కలిసేలాగా కలుపుకోవాలి. ఈ నువ్వుల పొడి అలాగే పోపు కలిసి మొత్తం రైస్లో కలిసిపోవాలి. అప్పుడే మన పులిహోర పర్ఫెక్ట్గా కలిసినట్టు. ఒకవేళ గరిటతో అవ్వకపోతే చేత్తో అయినా కలుపుకోండి. మనకి మంచిగా రావడమే కదా కావాల్సింది. చూడండి, అంతా పర్ఫెక్ట్గా కలిసిపోతుంది కదా. ఈ విధంగా 2-3 నిమిషాలు కలిపి ఈ పులిహోరని 1 గంట సేపు నానబెడితే చక్కటి స్మెల్ అలాగే మంచి టేస్ట్ వస్తుందండి. మరి ఈ రెసిపీ మీకు నచ్చిందా? మరి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఇది చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి నాకు చెప్పండి. అలాగే నా ఛానల్ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మరో రెసిపీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు బాయ్, టేక్ కేర్.